ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మరొకసారి మరొక వర్తమానం ద్వారా మీతో కలుసుకోవడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ప్రభువు నాకు అనుగ్రహించిన తన కృపను బట్టి, ప్రేమ, దయ, వాత్సల్య, కరుణ అంతటిని బట్టి ప్రభువు నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరొకసారి ఈ కార్యక్రమాలు వీక్షిస్తూ ఉన్న దేవుని పిల్లలందరికీ నా వ్యక్తిగత కుటుంబ సంఘ సహవాసపరంగా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ దినం తప్పిపోయిన కుమారుడు ఈ యొక్క ఉదంతములో నుండి కొన్ని ఆత్మీయ సత్యాలు మనము ఆలోచన చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ముందు ఆ వాక్య భాగాన్ని మన మధ్య ఉన్న కుమారుడు చదివి వినిపిస్తాడు. లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుండి 24 వరకు రాయబడి ఉన్న దేవుని వాక్యాన్ని కుమారుడు చదివి వినిపిస్తాడు. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు సంభవింపగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకరి చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాణ్ణి పంపెను. వాడు పందులు తినుపొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను గాని ఎవడనూ వానికేమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివాండ్లలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటి వారు సంతోషపడసాగిరి. ఓకే, రైట్, మంచిది. చదువుబడిన దేవుని వాక్యాన్ని మనం విన్నాం. మరి ఈ సమయంలో ఒక మంచి పాట కూడా నాకు గుర్తొస్తుంది. వాయిద్యాలు లేకపోయినా ఈ పాట పాడాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆ పాట పాడతాను, ఎందుకంటే ఈ పాట, ఈ యొక్క వాక్య భాగంలో ఉన్న సందేశం అనేది ఈ పాటలో ఉన్నట్టుగా మనం గమనించగలుగుతాం. మరి నా స్వరం అంతగా గొప్ప స్వరమేమి కాదు, కానీ ఈ యొక్క పాట అర్థాన్ని బట్టి పాడాలని ప్రేరేపించబడుతూ ఉన్నాను. విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా, అభయము సంగిన దేవా, విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా, అభయము సంగిన దేవా, విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా, అభయము సంగిన దేవా. నేరములలో చేసి దారి తప్పి తిరిగి తినయ్యో, నేరములలో
చేస్తాం. ప్రేమగల నాయన, మీరు మా ముందు ఉంచిన వాక్య భాగం నిమిత్తమై నీకే స్తుతులు స్తోత్రవందనాలు చెల్లించుకుంటున్నాం. నీ వాక్యాన్ని వివరించడానికి సమర్థుడని కానీ శక్తిమంతుడని కానీ ఎన్నడూ నేను భావించట్లేదు ప్రభా. నీ కృపను నా మీద ఉంచండి. నీ దయ, నీ పరిశుద్ధాత్మ సన్నిధి సమృద్ధిని, పరిశుద్ధాత్మ నడిపింపును, అధికారమును దయచేయండి. పరిశుద్ధాత్మ శక్తితో బలంతో నింపి ప్రభు ఈ వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్య భాగం అంతా అంటే 15వ అధ్యాయం చివరి వరకు కూడా మనం గమనించినట్లయితే 3 వ్యక్తులను గురించి ఇక్కడ ప్రత్యేకంగా వ్రాయబడినట్టుగా మనం చూస్తాం. మొదటిది తండ్రి అనే మాట. తండ్రి అనే మాట ఈ వాక్య భాగంలో సుమారు 12 సార్లు మనకు కనబడుతుంది. సో తండ్రి అనే అంశం మీద మనము మరొక వర్తమానం మనం కలిగి ఉంటాం ప్రభు చిత్తమైతే. అయితే ఇక్కడ 2 కుమారులు. ఒక మాటలో ఈ వాక్యంలో ఉన్న సారాంశం చెప్పాలి అని అంటే, దేవుని యొక్క ప్రేమ మానవాళి పట్ల ఎలాగా ఉంది అనే దాన్ని ప్రాముఖ్యంగా తెలియచేసే వాక్య భాగం ఇది. మరి ఇంకా మనం చెప్పాలి అని అంటే, పెద్ద కుమారుడేమో యూదులకు లేదా ఇశ్రాయేలీయులకు సాదృశ్యంగా మనకు కనబడతాడు. చిన్న కుమారుడేమో అన్యజనులకు లేదా ఈ లోకంలో నిజమైన దేవుని నుండి దూరం అయిపోయి లోకములో తిరిగి 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 అలసిపోయి ఈ లోక దేవుళ్ళని, దేవతలని, దయ్యాలని ఎక్కడ తిరగాలో అక్కడ తిరిగి ఏమాత్రము ఫలితం లేకుండా తిరిగి ఏ తండ్రి నుండి ఈ యొక్క మనుష్యుడు వేరైపోయాడో ఆ తండ్రి దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు మాత్రమే అతని జీవితంలో అద్భుతమైన సంగతులు జరిగినట్టుగా మనం గమనించగలుగుతాం. అయితే యూదుడు అయిన వ్యక్తి ఈ యొక్క పాపాత్ముడు లేదంటే లోకంలోకి వెళ్ళిపోయిన తమ్ముని పట్ల అతడు చాలా కఠినమైన మనసు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. తండ్రితోనే ఉంటాడు, తండ్రి ఆస్తిని అనుభవిస్తూ ఉంటాడు, తండ్రి యొక్క సహవాసంలో ఉంటాడు. కానీ ఆ యొక్క చెడిపోయి పడిపోయి దేవునికి, తండ్రికి, నిజమైన తండ్రికి దూరం అయిపోయి తన జీవితంలో నష్టాన్ని పొందిన కుమారుని యొక్క ఆత్మ విలువ కానీ ఆ తండ్రి యొక్క ప్రేమను కానీ ఇతడు గుర్తించినట్టుగా ఇక్కడ మనం గమనించలేకపోతాం. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క ప్రేమ అపారమైంది, అత్యున్నతమైనది. దాన్ని ఎత్తు, లోతు, పొడవు మరి ఏది కూడా మనం మాటల్లో వర్ణించడానికి, కొలవడానికి వీల్లేనిది ఆయన గొప్ప ప్రేమ. అయితే ఈ దినం ఈ తప్పిపోయిన కుమారుడు గూర్చి మాత్రమే నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అన్న యొక్క స్వనీతి మనం చూస్తాం. తర్వాత రోమాపత్రిక ప్రభు చిత్తమై మనం ధ్యానం చేసేటప్పుడు యూదులేంటి, వాళ్ళ పరిస్థితులేంటి, అన్యజనులేంటి, వాళ్ళ పరిస్థితులేంటి, వీళ్ళందరినీ దేవుడు రక్షణ కార్యంలోనికి లేదా తన రక్షణ ప్రణాళికలోనికి ఏ విధంగా తీసుకుని వచ్చాడు అనే విషయాలు మనం కూలంకషంగా మరి వాక్యం నుండి ధ్యానించగలుగుతాం ప్రభు చిత్తం అయితే అని మీతో నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ దినం ఈ తప్పిపోయిన కుమారుడు లోకంలోనికి వెళ్ళడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? అసలు తండ్రి ఇంటిలో ఏముంది? తండ్రి ఇంటిని ఇతను విడిచిపెట్టడానికి గల కారణాలు ఏంటి అనే దాని గురించి కొన్ని మాటలు మీతో నేను మనవి చేస్తాను. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఈ యొక్క లూకా సువార్త 15వ అధ్యాయం నుండి 15వ అధ్యాయము 11వ వచనం నుండి మనం గమనించగలిగితే, నేను తీసుకున్న ప్రతి వచనం కూడా లూకా సువార్త
15వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఒక మంచి మాట మనం గమనించగలుగుతాం. 2 కుమారులను గురించిన వివరణ ఇక్కడ మనకుంది. ఇందులో నుంచి అనేక వచనాలు మీతో నేను మాట్లాడతాను. తండ్రి ఇంటిలో ఏముంది అనేది, లోకంలో కూడా ఏముంది అనేది కూడా మీతో నేను మనవి చేస్తాను. అసలు ఈ కుమారుడికి ఏం సంభవించి తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో ఇప్పటి వరకు నాకు అర్థం కాలేదు. అయితే చూస్తాం. తండ్రి ఇంటిలో మొట్టమొదటిగా 3 వ్యక్తులు ఉన్నారు. ఒకరు తండ్రి, 2 అన్న పెద్ద కుమారుడు, 2 తమ్ముడు. ఇంకా మనం చూస్తే అక్కడ పనివారు సేవకులు చాలా మంది ఉన్నట్టుగా మనం చూస్తాం. సో తండ్రి ఇంటిలో ఏముంది అని అంటే ఫెలోషిప్, సహవాసం ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యాన్ని మనం గమనించగలిగితే దేవుని వాక్యంలో తండ్రి ఇంటిలో ఇంకా సహవాసం కన్నా ముందు ఇంకొక విషయం కూడా మనం గమనించగలుగుతాం. మీరు దేవుని వాక్యం చూస్తే యోహాను సువార్త 14:1-2 వచనంలో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. తండ్రి ఇల్లు ఎంత అద్భుతమైందో చూడండి. ఎంతమంది ఉండడానికైనా. అందుకే అంటాడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేస్తుంది కానీ ఇంకనూ చోటున్నదని లూకాసు వార్త మరి ఒక భాగంలో మనం చూస్తాం. నా మాటలు వింటున్నావా? తండ్రి ఇంటిలో నీకు ఒక స్థలం ఉంది, గుర్తుంచుకో. ఆ స్థలం నీ కొరకు కేటాయించబడింది. ఎంతమంది వచ్చినా తండ్రి ఇంట్లో అవకాశం ఉంది. మంచిది. తండ్రి ఇల్లు నివాస యోగ్యమైంది. శాశ్వత కాలము, యుగ యుగాలు ఆయన దగ్గర ఉండడానికి అనుకూలమైంది. మంచిది. తండ్రి ఇంటిలో సహవాసం ఉంది అని నేను మీతో మనవి చేశాను. సహవాసం అనగా తండ్రి, కుమారుడు, మరి అన్నయ్య, అన్న, తండ్రి, 3 సహవాసం ఇక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే సహవాసము ఎంతో ప్రాముఖ్యమైంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 నుండి మరి 3వ వచనం మనం చూస్తే, మరి 2 కానీ 3 వచనాలు మనం గమనించినట్లయితే, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని మనం చూస్తాం. అలాగే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, యేసుక్రీస్తు అన్న తన కుమారుని సహవాసములోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని మనం చూస్తాం. ఇంకా మనం గమనించగలిగినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఎలాగో తెలియజేస్తూ ఉంది. మరి 1 కొరింథీ పత్రిక చివరి అధ్యాయం చివరి వచనం, బహుశా 16వ అధ్యాయం 16 చివరి వచనం కావచ్చు. అక్కడ పరిశుద్ధాత్మ సహవాసం మీకు తోడై ఉండును గాక అని మనం దేవుని వాక్యంలో చూస్తాం. కనుక ఇక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకి అవసరమై ఉందని దేవుని వాక్యం చెప్తా ఉంది. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక మాట, ఆదికాండం 24వ అధ్యాయం 31వ వచనంలో కూడా మనం గమనిస్తే అక్కడ ఒక మాట ఇలాగో రాయబడింది. ఏమనుందంటే, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, నీవు బయట నిలువలేలా లోపలికి రమ్ము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. లోకములో ఏమీ లేదు కానీ తండ్రి ఇంటిలోనికి వచ్చినప్పుడు, మరొక కీర్తనకారుడు కూడా రాస్తూ అంటాడు, మందిర సమృద్ధి, నీ ప్రజల సహవాసాన్ని నేను అనుభవిస్తున్నానని చెప్పంటాడు. దేవుని మందిరములకు బయట లేదా తండ్రి ఇంటికి బయట ఏ ఒక్క వ్యక్తి కూడా నిజంగా సంతోషాన్ని, ఆనందాన్ని, సహవాసాన్ని అనుభవించలేడని ప్రభు ప్రేమను బట్టి మీతో నేను మనవి చేస్తూ ఉన్నాను. కనుక బయట చాలా మంది నేటి దినాల్లో మనం ఉండడం మనం చూస్తాం. దేవుని మందిరానికి బయట కొంతమంది ఇలాగ చెప్తారు, మా దేవుడు వేరు, మీ దేవుడు వేరు అని మాట్లాడే వాళ్ళని మనం చూస్తాం. మరి మలాకి గ్రంథం 2వ అధ్యాయంలో మనమందరము ఒక్కడే దేవుడు మన సృష్టింపలేదా, మనమందరం ఒకే తండ్రి కుమారులము కాదా అని ఆ యొక్క మీకా గ్రంథం, మలాకి గ్రంథంలో రాయబడ్డ మనం చూస్తాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డ,
మనము వేరు భావాలు, వేరు పద్ధతులు మనము పెట్టుకున్నాం. సాతానుగాడు అనేక మతాలు, కులాలు అని కల్పించి తండ్రి నుండి వాడు మానవులను వేరు చేసేవాడు ఉన్నాడు. మొట్టమొదట వాడు మా తండ్రి నుండి కుమారుని వేరు చేశాడు, కుమారుని నుండి కుమారులను వేరు చేస్తూ ఉన్నాడు. వాడు చేసే ముఖ్యమైన పనుల్లో ఇది కూడా ఒకటైన విషయాన్ని మీరు గమనించాలని ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తాను. కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహవాసం ద్వారా మనకు కలిగే లాభం ఏంటి అని అంటే, నేను ఒక వర్తమానంలో ఈ విషయం చెప్పాను మీకు. నేను మ్యాగ్నటైజేషన్, అయస్కాంతీకరణ అనే ఉదాహరణ ద్వారా తండ్రితోనే సహవాసం చేస్తే ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న దీర్ఘశాంతం, ఆయనలో ఉన్న దయాళుత్వం, ఆయనలో ఉన్న మంచితనం, ఆశా నిగ్రహం, ఆయనలో ఉన్న సంపూర్ణమైన లక్షణాలు ఆయనతో సహవాసం చేసినప్పుడు మనలోనికి వస్తాయనే విషయాన్ని మనం గమనించాలి. ఇంత మంచి సహవాసాన్ని విడిచిపెట్టి ఈ యొక్క వ్యక్తి ఎందుకని బయటకు వెళ్ళిపోయాడు? దానికంటే ముందుగా మనం ఇంకొక విషయం, ఈ అన్న ఎవరు, తండ్రి ఎవరు, అన్న ఎవరు అనే మాట కూడా మనం ఆత్మీయంగా ఆలోచన చేసినప్పుడు ఆయన అనేక మంది సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు రోమపత్రిక 8:29 రాయబడింది. కనుక తండ్రి అయిన దేవుడు తండ్రి, మరి యేసు ప్రభు మనకన్నా మనము కుమారులంగా లేదా చిన్న కుమారులంగా ఉన్నామనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈనాడు అనేక మంది చిన్న కుమారులు తండ్రికి దూరం అయిపోయి, తండ్రి నుండి వేరైపోయి లోకములో ఉన్నారు. వారందరూ లోకము తండ్రి ఇంట్లోనికి రావాల్సిన ఆవశ్యకత ఉంది. దేవుని మాటలు వింటున్నాం. ప్రియమైన దేవుని సేవకుడా, ప్రియ విశ్వాసి, రక్షణ లేని అనేక మందిని రక్షణలోనికి లేదా తండ్రి ఇంటిలోనికి ఆహ్వానించి తండ్రి ప్రేమను వారికి తెలియచెప్పి ప్రేమను చూపెట్టి మనం అనేక మందిని తండ్రి ఇంటిలోనికి ఆకర్షించవలసిన బాధ్యత మనకుందని ప్రభు ప్రేమను బట్టి నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో చూస్తే తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టాడు ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు. ఈ తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? దేవుని వాక్యం చెప్తా ఉంది. చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఇలాగో తెలియజేస్తూ ఉంది. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును అవి తండ్రి వలన పుట్టినవి కావు. ఎవడు లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువు అవుతాడని చెప్పి మరి దేవుని వాక్యంలో తెలియజేస్తూ ఉంది. మరి ఈ తండ్రి వల్ల పుట్టినవి కావంట ఈ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ 3 కూడా. ఇంకా మనం గమనించినట్లయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎవడు లోకంతో స్నేహము చేయగోరునో దేవుడు వానికి శత్రువు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో మనకు చాలా మంది ఉదాహరణలు ఉన్నాయి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రభు వారే సాక్షాత్తు ఆయన మాట్లాడడం మనం చూస్తాం. లోతు భార్య లోకాన్ని ప్రేమించింది, లోకములో ఉన్న వాటిని ప్రేమించింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. సౌలు అనే ఒక రాజును మనం చూస్తాం. సౌలు అనే ఈ రాజు లోకాన్ని ప్రేమించాడు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించాడు. అందుకే ఒక మరి అభిషేకము లేని వ్యక్తి చేతిలో, సున్నతి లేని వాని వలె అతని చేతిలో ఇతను చంపబడ్డం, ఇతని ముగింపుని మనం చూస్తాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుణ్ణి ప్రేమించకుండా, ఆయన ఆజ్ఞను అనుసరించకుండా లోకాన్ని ప్రేమించిన వ్యక్తి యొక్క ముగింపు ఎంత భయంకరంగా ఉంటుందో గమనించండి. తర్వాత సంసోను అనే మరొక వ్యక్తిని మనం చూస్తాం. ఈ సంసోను అనే వ్యక్తి అతను ప్రారంభం నుండి కూడా ఒక భయంకరమైన, అతని జీవితంలో ఉన్న ఘోరమైన పాపం. నాజీరు చేయబడిన ఒక వ్యక్తికి ఉండవలసిన మంచి లక్షణం ఆయనలో ఉన్నట్టుగా మనకు కనబడదు. చూడండి, దేవుడు ఏమైతే అతని గురించి పుట్టడానికి ముందు ఆజ్ఞాపించాడో దానికి వ్యతిరేకంగా అతని జీవితంలో ఒక భయంకరమైన పాపం ఏలుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ వ్యభిచార పాపాన్ని బట్టి
ఈ యొక్క సంసోను తన జీవితంలో ఎంతో గొప్ప నష్టాన్ని పొందినట్టుగా చివరికి దేవుని సన్నిధిలో ఏడుస్తూ, దేవా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని ఈ ఆడవలసిన అవసరం ఎందుకు వచ్చింది సంసోను కనంటే అతడు లోకాన్ని స్నేహించాడు, ప్రేమించాడు. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, అందరూ నన్ను విడిచిపోయిరి, దేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి వేరైపోయినని పౌలు గారు మాట్లాడటం మనం చూస్తాం. నా తల్లి, నా చెల్లి, ఈ మాటలు వింటున్న ప్రియ సోదరుడా, ప్రియ యవనకు సోదరి, యవన కుమారుడు, కుమార్తె, చిన్న బిడ్డ, లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నావేమో గుర్తుంచుకో. దాని అంతం భయంకరమైనది గుర్తుపెట్టుకో. ఈ లోకపు నటన గతించుచు ఉన్నది, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది కనుక ఈ తప్పిపోయిన కుమారుడు చూడండి, తండ్రిని, ఇంటిని విడిచిపెట్టాడు, తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టాడు. రెండో విషయం మనం చూస్తాం, తండ్రి ఇంటిలో ఏముంది అని మనం ఆలోచన చేస్తే, నా తండ్రి ఇంటిలో అన్నము సమృద్ధిగా ఉందని ఇతను మాట్లాడతాడు. 15వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే దేవుని వాక్యం ఎలాగో తెలియచేస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నదని మాట్లాడు, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అని అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ మనం గమనించగలిగితే తండ్రి ఇంటిలో అన్నము ఉంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో చూస్తే మరి ఆత్మీయంగా మనం ఒక ఆలోచన మనం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యంలో చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అనే మాట మనం గమనించగలుగుతాం. మరి ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తే శరీరపరమైన ఆహారం మాత్రమే కాదు కానీ తండ్రి ఇంటిలో ఆత్మ సంబంధమైన ఆహారం మనకు ఉంది. చాలా మంది నేటి దినాల్లో దేవుని వాక్యానికి దూరంగా, ఆరాధనకు దూరంగా, మరి దేవుని మందిరంలో జరిగే ఆ యొక్క కార్యక్రమాలకు దూరంగా. అయితే ఇప్పుడంటే కరోనా వచ్చింది కదా, అందుని బట్టి దేవుని వాక్యానికి దూరంగా ఉండడం అనేది సహజమైన విషయమే. అయితే ఒక మాట, వాక్యము దూరమైనంత మాత్రం, మందిరంలో దూరమైనంత మాత్రం చేత వాక్యాన్ని చదవచ్చు, ధ్యానించవచ్చు, వాక్యాన్ని అనుసరించి జీవించడానికి ఎంతో గొప్ప అవకాశం దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే ఇక్కడ మరొక మాట, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం చూస్తాం. చూడండి, దేవుని వాక్యం త్వరగా చూడాలని నేను కోరుతాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచుదురు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, మనుషులు ఈనాడు ఆహారము కానిది, సారాయి ఆహారమా, ఏమంటే మత్తు పానీయాలు ఆహారమా, సిగరెట్లు, బీడీలు, చుట్టలు, ఏమండి పాన్ పరాగులు, ఇంకెలాంటివన్నీ కూడా మనం చూసినట్లయితే ఇవన్నీ నిజంగా ఆహారమేనా? మన ఆహారం అంటే మన ఆరోగ్యానికి కానీ శరీర బలానికి కానీ ఇవి తోడ్పడే విషయాలైనా? అందుకే ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు అని మనం చూస్తున్నాం. కనుక ఆదికాండం 34వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం తర్వాత గమనిస్తాం. నేను తర్వాత దీని విషయం మాట్లాడతాను. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డ, వీడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఈ తప్పిపోయిన కుమారుడు అన్నమున్న స్థలాన్ని వదిలేశాడు, అన్నము లేని స్థలానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తాం, అదంతయు ఖర్చు చేసిన తర్వాత 15వ వచనం మనం చూస్తాం. ఏం చేశాడు చూడండి, దుర్వ్యాపారం వలన అతడు తన ఆస్తిని పాడు చేశాడు. అదంతయో ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకరి చెంత చేరాడు. ప్రియమైన దేవుని బిడ్డ,
నిజమైన దేవుడు ఉన్న స్థలంలో కరువు రాదు. ఒకవేళ కరువు వచ్చినప్పటికీ ఆయన తన బిడ్డలను పోషించే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ఆయన మాట్లాడుతూ అంటాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, మా కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోక తండ్రి నిత్యము వాటిని పోషించు ఉన్నాడని దేవుని వాక్యాలు మనం చూస్తాం. వీడు అన్నం దొరికే ఇల్లు వదిలేస్తాడు. వీడికి ఎక్కువైపోయింది. మరి తెలుగులో మన వాళ్ళు ఒక సామెత చెప్తారు, తినగా తినగా గారెలు చేదైపోతాయని. వీడికి ఇక్కడ ఎక్కువైపోయింది అనమాట, వెక్కసమైపోయింది. అందుకే లోకంలోకి వెళ్ళిపోయాడు. చాలా మంది ఆ వాక్యం బోరు పడుతుంది, ఈ సమయం ఎక్కువ తీసుకుంటారు, ఈ అయ్యగారు అసలు వదిలిపెట్టేవాడు కాదు, గంటలు గంటలు చెప్తాడు. మనం ఎక్కడ వింటారో బాబు, మనకు లోకంలో బాగుంది, ఆ మొబైల్ ఫోన్స్ బాగున్నాయి, అందులో వచ్చే కార్యక్రమాలు బాగున్నాయి అని చెప్పేసి ఎంజాయ్ చేస్తూ దేవుని వాక్యం పట్ల ఆశ లేని వారు, ఆత్మీయ ఆహారం పట్ల ఆశ లేని వారు నేటి దినాల్లో ఎంతమంది యవన బిడ్డలు, బుద్ధి లేని వారు. దేవుని వాక్యం చెప్తుంది, అయితే బుద్ధి వచ్చినప్పుడు, అంటే వీడు బుద్ధి లేక తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనమాట. కనుక మనం ఇక్కడ చూస్తాం. చూడండి, దేవుని వాక్యం దాకా మనోడు చదివాడు 55:2లో, ఆహారము కానగాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు అని మనం చూస్తున్నాం. కనుక వాడికి అక్కడ అదంతా ఖర్చు చేసిన తర్వాత ఇబ్బంది పడసాగి, అయితే ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చూడండి, బెల్లం ఉన్నంత వరకు ఈగలు ఉంటాయి, బెల్లం అయిపోతే ఈగలు అక్కడికి రావు. ఈ స్నేహితులు, లోక స్నేహం కూడా అలాంటిదే. ప్రియమైన యవన కుమారుడా, కుమార్తె, ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను కాదనుకుని, లోకములో ఏదో ఉందనుకుని సాతానుగాడు వేసిన ఆ యొక్క గాలం, ఉచ్చు లేదా వల్లోనికి పడిపోయి వెళ్ళిపోతున్నావేమో నాకు తెలీదు. వాడు నీకు ఏం గాలం వేశాడు? పాన్ పరాగ్ గాలం వేశాడు, మందు గాలం వేశాడు, అమ్మాయిల గాలం వేశాడు, ఇంకా మరి పేరు ప్రఖ్యాతులు గాలం వేశాడు, డబ్బు గాలం వేశాడు, శరీర సుఖమని గాలం వేశాడు, నాకు తెలియదు. నేను వాక్యం ఎలాగో తెలియజేస్తా ఉంది. హబక్కూకు గ్రంథం 1:15 చూస్తే, వాడు గాలం వేసి మానవులందరినీ కూర్చి లాగి ఉన్నాడు, ఉర్లు ఒక్కి చిక్కించుకొచ్చున్నాడు, తన వల్ల వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయించున్నాడని అక్కడ వాక్యాలు మనం చూస్తాం. మరి ప్రియమైన దేవుని బిడ్డ, సాతానుగాడు లోకంలో నీకేం ఆకర్షణ చూపెట్టాడో నాకు తెలియదు. సినిమాలు కూడా, సీరియల్స్, సినిమాలు, ఇవి కూడా మనల్ని మరి దేవుని నుండి దూరం చేయడానికి గొప్ప సాధనాలుగా ఈనాడు మీడియా చాలా భయంకరమైన పరిస్థితుల్లో మన యవన బిడ్డలను పాడు చేస్తూ ఉంది. మీకు ఒక విషయం చెప్పమంటారా ప్రియమైన దేవుని బిడ్డ? ప్రపంచ జనాభాలో సుమారు 40% మంది యవనస్తులు ఉన్నారు. 750 కోట్ల మంది యవనస్తులుంటే 40% మంది అందులో యవనస్తులు ఉన్నారంటే ఎన్ని కోట్ల మంది ఉన్నారు లెక్కేసుకోండి. వీళ్ళందరినీ సాతానుగాడు ఏదో ఒక ఆకర్షణ చేత పట్టేసేసాడు, లోకంలోనికి ఈడ్చుకొని పోతా ఉన్నాడు. వాడు వెనక ఆ యొక్క గాలం వేసేటప్పుడు చేపకు ఆ ఎర్రను చూసి ఇది ఆహారమే అని భ్రమించి ఆ ఎర్రను పట్టుకోవడానికి వెళుతుంది. ఆ ఎర్రని మింగుతుంది, లోతుగా మింగుతుంది. లో కడుపులోనికి దిగిపోయిన తర్వాత అది పీక్కుంటుంది, లాక్కుంటుంది. ఇంకా దీని బలం సరిపోదు, కానీ ఆ యొక్క గాలం వేసిన వాడు లాగేసుకుంటాడు. చూడండి, సాతానుగాడు నీకేమి ఎర్రవేశాడు, ఏం గాలం వేశాడు? యవన కుమారుడా, కుమార్తె, ఆలోచించే సమయంలో నువ్వు కానీ ఈ దినాన నువ్వు ఈ లోకాన్ని ప్రేమించి లేదా ఆహారం దొరికే స్థలాన్ని విడిచిపెట్టి ఆహారం కానగాని కొరకు ప్రయాసపడుతూ ఉన్నావేమో ఆలోచించు. తండ్రి ఇంటిలో సమృద్ధి ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, నా తండ్రి ఇంట ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉంది. అన్నమే కాదంట, అది ఎలాగుంది? సమృద్ధిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఆదికాండం 34 9-10 మనం గమనించగలిగితే, త్వరగా చదువునైనా 34-9 అక్కడ సమృద్ధి ఇచ్చే దేవుని మనం చూస్తాం. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో
అయితే ఏదో తేడా ఉంది, సరే నేను తర్వాత మాట్లాడతాను. కనుక మన దేవుడు సమృద్ధినిచ్చే దేవుడు, సమస్తాన్ని సమృద్ధిగా అనుగ్రహించే దేవుడుగా ఉన్నట్టుగా మనం గమనించగలుగుతాం. మరి ప్రియమైన దేవుని బిడ్డ, తండ్రి ఇంటిలో సమృద్ధి ఉంది. లోకములో ఏముందో చూడండి. 15వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే చూడండి, గొప్ప కరువు రాగా ఆ దేశం అందు ఏమొచ్చింది? గొప్ప కరువు వచ్చింది. చూడండి, తండ్రి ఉన్న దేశంలో కరువు లేదు, ఇబ్బంది లేదు, కష్టము లేదు. ఒకవేళ కరువు ఉన్నప్పటికీ ఆయన పోషించే దేవుడిగా ఉన్నాడు అని చెప్పి దేవుని వాక్యం మనం చూస్తాం. కనుక ఇంకో మాట మనం చూస్తే, తండ్రిని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోయిన తర్వాత నీకు అన్ని కష్టాలే, శ్రమలే. కొద్ది కాలం ఒకవేళ శరీరపరమైన సుఖాన్ని, ఆనందాన్ని నువ్వు అనుభవించవచ్చు. ఇంతకుముందు నేను ఇచ్చిన వర్తమానంలో ఆ యొక్క వ్యక్తి డబ్బు, డాక్టర్ గారు డబ్బు, కీర్తి ప్రతిష్టలు, అలాగే శరీర సుఖం కోసం ఆరాటపడి సాతానుగాడి ఉచ్చులో వల్ల పడిపోయి చివరికి నిత్యాగ్ని గుండానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూడగలుగుతాం. ఇక్కడ కూడా ఈ తప్పిపోయిన కుమారుడు లోకంలో కరువును అనుభవిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో చూస్తే ఆత్మీయంగా కూడా మరొక కరువును మీ కొరకు నేను చూపిస్తాను. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చూస్తే, చదువునైనా ఒకసారి. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చూస్తాం. చూడండి. రాబోవు దినముల యందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షామము కాక, అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షామముగా కాక, యెహోవా మాటను వినకపోవడం వలన కలుగు క్షామముగా ఉండును. యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, ఈనాడు దేవుని వాక్యం టీవీలు, కరపత్రికలు, రేడియోలు, ఏమండి ఎలాంటి యూట్యూబ్లు, మొబైల్ ఫోన్స్, ఎక్కడ చూసినా వాక్యం సమృద్ధిగా ఉంది. ఐగుప్తు దేశంలో 7 సంవత్సరాల సమృద్ధి అయిన పంట పండింది యోసేపు సమయంలో. కానీ 7 సంవత్సరాల తర్వాత కరువు వచ్చింది. ఈనాడు వీధి సువార్తలు, కరపత్రికలు, ఆరాధనలు, మీటింగ్ల ద్వారా దేవుడు సమృద్ధి అయిన వాక్యాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. కానీ ఒకానొక సమయం రాబోతా ఉంది. ఆ సమయంలో మనం గమనించగలిగితే వాక్యపు కరువు రాబోతా ఉంది. సంఘము భూమి మీద ఉన్నంత వరకే లోకములో ఉన్న మనుషులకు క్షేమం. సంఘము, పరిశుద్ధాత్ముడు ఎత్తుబడిన తర్వాత దేవుని వాక్య కరువు వచ్చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మంచి మాట చెప్పమంటారా? వాక్యం కోసం అంట, చదువునైనా 13 అదే వచ్చిన ఆమోస్ గ్రంథం 13 వచ్చిన కూడా చదువు. 12, 13 మనుషులు కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై సముద్రము నుండి ఆ సముద్రము వరకును, ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కునకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఒక దైవజనుడు ఇలాగ చెప్పడం నేను విన్నాను. మనుషులంట తమకున్న ఆస్తిని, బంగారాన్ని, పొలాలు, స్థలాలు అన్ని అమ్మేసి డబ్బులు బ్రీఫ్ కేసుల్లో పెట్టుకుని తూర్పు నుండి పడమరకు, ఉత్తరం నుండి దక్షిణానికి, ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, అయ్యా యేసు ప్రభు వాక్యం చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? రక్షణ సువార్త చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? మాకు దేవుని వాక్యం కావాలి బాబు, ఈ డబ్బంతా తీసుకోండి అని చెప్పి డబ్బు ఇచ్చి వాక్యం కోసం వెతుకుతారు. కానీ ఆనాడు వాక్యం కరువైపోతుంది. పరిశుద్ధాత్ముడు పైకెత్తబడతాడు. నిజమైన సంఘం పైకెత్తబడుతుంది. ఆలోచించండి, నామకార్థ సంఘాల్లో ఉన్న వాళ్ళారా, ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ దినాన ప్రభు ప్రేమను బట్టి మీతో నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డ, వాక్యపు కరువు రాకముందే దేవుని వైపు తిరుగుదాం. సమృద్ధి ఉన్న స్థలంలోనే మనం ఉందాం. అందుకే 6 కీర్తన భాగంలో 23వ కీర్తనలో అంటాడు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. తండ్రి ఇంటిలో నివాసాలు ఉన్నాయి, తండ్రి ఇంటిలో సహవాసం ఉంది, తండ్రి ఇంటిలో అన్నం ఉంది, తండ్రి ఇంటిలో సమృద్ధి ఉంది. లోకంలో ఆకలి ఉంది, కరువు ఉంది, లోకంలో పందుల సహవాసం. చివరికి
ఈ తప్పిపోయిన కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు? పందుల సహవాసంలోనికి వెళ్ళాడు. నేను చివరిలో ఈ పందుల గురించి ఒక మాట చెప్పాలని ఇష్టపడతాను. తర్వాత తండ్రి ఇంటిలో ఇంకా చూస్తే ఏముంది అనంటే 32వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. 32వ వచనం, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. తర్వాత అంతటా వారు సంతోషపడసాగిరి అని 24వ వచనంలో కూడా మనం చూస్తాం. 24వ వచనం మనం గమనించగలుగుతాం. తండ్రి ఇంటిలో ఏముంది? సంతోషం ఉంది. చెప్పండి, తండ్రి ఇంటిలో సంతోషం ఉంది. ఇంతకు మునుపు నేను చెప్పిన వర్తమానంలో నా జీవితంలో సంతోషం లేదు. చెప్పనశక్యము కానీ గొప్ప సంతోషాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నేను మీతో మనవి చేశాను. ప్రియమైన దేవుని బిడ్డ, లోకములు తండ్రి ఇంటిలో ఏముందో చూడండి. లూకా సువార్త 2:11 చూస్తే మహా సంతోషకరమైన సువర్తమానము అని ఉంటుంది. తర్వాత కీర్తన 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, 4వ కీర్తన 7వ వచనంలో మనం చూస్తే, వారి ధాన్య ద్రాక్షరసాదులు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించి ఉన్నావు అనే దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇంకా మనం 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తే చెప్పనశక్యము కానీ మహిమాయుక్తమైన సంతోషం ఉందని మనం చూస్తాం. యెషయా గ్రంథం 51:11 చూస్తే వారి తలల మీద నిత్యానందముండునని మనం చూస్తాం. కీర్తన 16వ కీర్తన 11వ వచనంలో చూస్తే నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చూడండి, సినిమా కోసం పరుగులు పెడితే సినిమాకి వెళ్ళేటప్పుడు ఉన్నంత సంతోషం అయిపోయిన తర్వాత ఉండదు. మందు వేసుకోవడానికి పరుగులు పెడితే మందు దిగిపోయిన తర్వాత వేసుకునేటప్పుడు ఉన్న సంతోషం తర్వాత ఉండదు. ఇలాగ లోకంలో ఉన్న ఏ సంతోషమైన కావచ్చు, వ్యభిచార పాపమైన ఏదైనా సరే, మనుషుడు ఆనందించాలని ఆశపడుతూ ఉన్నది ఏది కూడా శాశ్వతమైన సంతోషాన్ని, సంపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వలేదు. కానీ తండ్రి దగ్గర మాత్రమే, తండ్రి ఇంట్లో మాత్రమే మనకు సంపూర్ణమైన సంతోషం ఉందని ప్రభు ప్రేమను బట్టి నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి లోకములో ఏముంది అని మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 22వ అధ్యాయం 12-13 వచనాలు మనం చూస్తే అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి ఉన్నాయని ఉంది. చదువులైన ఒకసారి మత్తయి సువార్త 22వ అధ్యాయం 12-13 వచనాలు చదువయ్యా, త్వరగా ఫాస్ట్. మత్తయి సువార్త 22వ అధ్యాయం లేవా? కనుక అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి ఉంటాయని మనం చూస్తున్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, అక్కడ మంచి మాట, ఒకవేళ రిఫరెన్స్ తప్పైతే నన్ను క్షమించండి. కనుక ఇక్కడ మనం వచ్చిన భాగాన్ని మనం గమనించినప్పుడు వీడిని కాళ్ళు చేతులు కట్టి వెలుబట్టి చీకటిలోనికి పడద్రోయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి అని అని. చూడండి, తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇల్లు విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళి ఏం బాగుపడ్డాడు? ఆకలితో అలమటించిపోతా ఉన్నాడు. కనీసం ఒక ధనవంతుని ఇంటికి వెళ్ళినప్పుడు వాడు పందులు మేపడానికి పంపించాడు, కానీ ఈ బిడ్డ ఎప్పుడు తిన్నాడు, ఏం తిన్నాడు, ఇతనికి ఆహారం పెడదామనే ఆలోచన లేనివాడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇంకా మనం గమనించగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో తండ్రి ఇంటిలో ఎంతోమంది కూలివాండ్రు ఉన్నారు. చెప్పండి, కూలివాండ్రు ఎంతోమంది ఉన్నట్టుగా మనం చూస్తాం. మరి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ కూలివాండ్రు ఎవరు అనంటే మీకు హెబ్రీ పత్రికలో కనబడతారు, దూతలు. తర్వాత మనం కీర్తనలు 34వ కీర్తనలో కూడా మనం చూస్తాం, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునని దేవుని వాక్యంలో మనం చూస్తాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, మనకు దేవుడు తన దూతలను మరి సేవకులుగా ఏర్పాటు చేశాడు. హెబ్రీ పత్రికలు కూడా మీరు చూస్తారు, అక్కడ వీరందరూ రక్షణ స్వాస్థ్యము పొందుబో వారికి మరి ఏర్పాటు చేయబడిన మరి దేవదూతలు కారా, దూతలు కారా అని దేవుని వాక్యం మనం చూస్తాం. కనుక మన పాదములు తొట్టిల్లకుండా మనల్ని పట్టుకోవడానికి, మనం ప్రయాణించే సమయంలో మనకు కావలిగా ఉండడానికి దేవుడు తన దూతలను ఏర్పాటు చేశాడు. ఇక్కడ వారే మన కూలివారుగా ఉంటారు. ఇక్కడ చూస్తే ఈ తప్పిపోయిన కుమారుడు మనం చూస్తే ఇతడే కూలివాడు. చెప్పండి, ఇతడే కూలివాడు.
తండ్రి ఇంటిలోనేమో అనేక మంది కూలివాళ్ళు అతని కింద ఉన్నారు, కానీ లోకంలోనికి వెళ్ళినప్పుడు ఇతడే కూలివాడు. కారణం, ఆ తప్పిపోయిన కుమారుడిని ఆ పందుల యజమానుడు, అరే పందులు మేపుకురావడానికి పోరా, పోయి ముందు మేపుకొనరా, అప్పుడు నీ ఆకలి సంగతి చూస్తానని కూలివానిగా వారిని పంపించినట్టు మనం చూస్తాం. చూడండి, కూలి చేసినందువలన మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మనం కష్టపడి పాపం చేస్తే మనకు వచ్చిన కూలి, మనకు వచ్చిన జీతం ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే ఆ జీతం ఏంటో తెలుసా? అది మరణం, అది నిత్యాగ్ని గుండం, అది నిత్య నరకం అనే విషయాన్ని దేవుని పిల్లలంగా మనం గమనించాలని మనం కోరుతాం. తర్వాత తండ్రి ఇంటిలో కనికరం అన్నట్టుగా మనం చూస్తాం. లూకా సువార్త 10వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే అతడు అతని దగ్గరకు పోయి అతన్ని చూచి అతని మీద జాలిపడి కనికరపడ్డాడని మనం చూస్తాం. అతని మీద జాలిపడి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టాడని మనం చూస్తాం. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే అక్కడ కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ కలుగు చేయ దేవుడు అని మనం దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. అలాగే కీర్తన గ్రంథం 103వ కీర్తన 13, 14 వచనాలు మనం చూసినట్లయితే తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా ఆయన మన ఎడల జాలిపడే దేవుడిగా ఉన్నాడు. మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడిగా ఉన్నాడు. ఆయన కనికరమ గల దేవుడు, మన పట్ల జాలి చూపుతూ ఉన్నాడు. లోకంలో జాలి లేని లోకం అది. లోకం ఎంత భయంకరమైందో చూడండి. మరి పందుల యజమానికి ఈ కుమారుని పట్ల కొంచెం కూడా జాలి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత స్నేహితులను మనం గమనించగలిగితే వారికి కూడా ఈ యొక్క కుమారుని పట్ల జాలి లేని స్థితిని మనం చూస్తాం. కనుక ఈ కుమారుడు మరి తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, సహవాసాన్ని విడిచిపెట్టాడు. మరి ఇంకా చూసినట్లయితే అన్నాన్ని, సమృద్ధిని, సంతోషాన్ని, కూలి వంటలను, కనికరాన్ని దూరం చేసుకుని అతడు ఆ లోకంలోనికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. మరి అంత మాత్రమే కాదు, తండ్రి ఇంట్లో ఇంకా ఏముందో మీతో నేను మనవి చేస్తాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి ఇంటిలో క్షమాపణ ఉంది అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి పరిగెత్తి వాని మెడ మీద పడి వాని మెడ మీద మొత్తు పెట్టుకున్నాడని దేవుని వాక్యం చూస్తుంది. అప్పుడు వాడు మాట్లాడుతాడు, తండ్రి నేను నిన్ను కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడుగా నన్ను నీ కూలి వాళ్ళు ఒకనుగా పెట్టుకోమని అడిగినప్పుడు నువ్వు కుమారుడు నైనా కూలివాడు కాదురా, నువ్వు కుమారుడురా అని చెప్పి తండ్రి ప్రేమతో వాడిని క్షమించినట్టుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, దూరం నుండి మన మాటలు వింటున్న నా ప్రియమైన ఎవరి కుమార్తె, తండ్రికి నీ మీద ప్రేమ లేదు, కోపం లేదు. ఆయన నీ మీద ఏమాత్రమో ద్వేషం చూపే దేవుడు కాదు. నీకోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక తిరిగి రావాలని ఆయన నీకోసం నీకు క్షమాపణ దయచేయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఈ కుమారుడు దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం గురించి దేవుని వాక్యం పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు ఇలాగ తెలియజేస్తూ ఉంది. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు మనం గమనించగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువునైనా త్వరగా చదవాలి. మనము పోకిరి చేష్టలు దుర్వ్యాపారం అంటే అర్థం ఏంటో చూడండి. దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు. దుర్వ్యాపారం అంటే అర్థం అది. అనగా మనవాడు తాగాడు, తడిశాడు, వేసులతో తిరిగాడు, రకరకాల పాపం చేశాడు, చివరికి విగ్రహారాధన కూడా చేసినట్టుగా మనం గమనించగలుగుతాం. కనుక ఈ తప్పిపోయిన కుమారుడు దుర్వ్యాపారంతో అంటాడు. తర్వాత మీరు లూకా సువార్తలోనే ఆ పెద్ద కుమారుడు మాట్లాడుతూ అంటాడు, వేశ్యలతో వీడు నీ ధనాన్ని నాశనం చేస్తే నీ ఆస్తిని వాడిని చేర్చుకున్నావని పెద్ద కుమారుడు మాట్లాడతాడు.
కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఇతడు ఎందుకని ఈ క్షమాపణ ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళాడో నాకు అర్థం కావడం లేదు. మరి ఈ దినాన అనేక మంది యవ్వన కుమారులు కుమార్తెలు దేవుని వాక్యం పట్ల ఆశ లేని వారు, దేవుని పట్ల ఆశ లేని వారు, దేవుని మందిరం పట్ల ఆశ లేని వారు, సేవకుని మాటలు పట్టించుకొని వారు, తల్లిదండ్రుల మాటలకు లోబడని వారు, యవ్వన బిడ్డల తరము ఒకటి నేడు తయారైపోయినట్టుగా మనం చూడగలుగుతాం. నువ్వేంటి నాకు చెప్పేది, నీ మాట వినాలేంటి, నేను విన్నాం, చెప్పావులే పోవాయ్ అని మాట్లాడుతున్న వ్యక్తులను మనం గమనించగలుగుతాం. మరి ఎంత భయంకరంగా యవ్వన బిడ్డలు నేటి దినాల్లో తయారవుతూ ఉన్నారో మనం చూస్తాం. తర్వాత ఇంకా చూస్తే తండ్రి ఇంటిలో ఉంగరము ఉంది అని మనం చూస్తాం, పాదరక్షలు ఉన్నాయి, ప్రశస్త వస్త్రం ఉందని మనం చూస్తాం. కనుక మరి తండ్రి ప్రేమ తండ్రి ఇంటిలో అన్నిటికంటే మించి ఉన్నట్టుగా మనం చూస్తాం. ఉంగరం అనేది కుమారత్వానికి గుర్తుగా మనకు కనబడుతూ ఉంది. మన ప్రియమైన దేవుని బిడ్డ, యోహాను సువార్త 1:12 మనం చూస్తే తను ఎందరు అంగీకరించడో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలట్టుకు ఆయన అధికారం అనుగ్రహించాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూలివానిగా ఉండటం కాదు, పాపము కొరకు కూలి చేసి మరణాన్ని కొని తెచ్చుకోవడానికి దేవుడిని ఏర్పాటు చేయలేదు. కానీ రక్షించబడి కుమారుడుగా స్వతంత్రుడుగా తండ్రి ఇంటిలో ఉన్న సహవాసాన్ని, ఆ ఇంటిని, ఆ యొక్క అన్నాన్ని, సమృద్ధిని, సంతోషాన్ని, ఆ యొక్క కనికరాన్ని, క్షమాపణని పొందుకొని ఈ తండ్రి ఇంట్లో ఉంగరాన్ని పొంది కుమారత్వాన్ని హక్కుని కలిగి ఉండాలని. అందుకంటే తను ఎందరో దేవుని కుమారులయ్యే హక్కుని, హీ హాస్ గివెన్ ఎ రైట్ టు బికమ్ హిస్ చిల్డ్రన్, ఆయన కుమారులుగా ఉండే హక్కును మనకిచ్చాడు. కనుక ఈ హక్కును దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పాదరక్షలను మనం చూస్తే అవి సువార్త వలన సిద్ధ మనసు అనే జోడును మనకి అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ప్రశస్త వస్త్రం అనేది ఇది రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, మహిమ వస్త్రం, సన్నపు నారబట్లు అనే పరిశుద్ధుల నీతి క్రియలు, ప్రశస్త వస్త్రం, ఇలాగా ఆ రక్తములో వంచబడిన వస్త్రం, ఈ రక్షణ వస్త్రం అనేది మనకి కనబడుతూ ఉంది. కనుక ఈ ప్రశస్త వస్త్రాన్ని అనగా రక్షణ అనే వస్త్రాన్ని తండ్రి మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చివరిగా తండ్రి ప్రేమ. చెప్పండి, తండ్రి ప్రేమ. పరలోక తండ్రి ప్రేమ, కరుణించు యేసు ప్రేమ, మారువలేని ప్రేమ, మార్పులేని ప్రేమ, మారువలేని ప్రేమ, మార్పులేని ప్రేమ. ఆ ఘోర కల్వరి శిఖరాలపై స్రవించెను ధీర ధారలు, ఆ ఘోర కల్వరి శిఖరాలపై స్రవించెను ధీర ధారలు. నా యేసు ప్రేమకు ఏమేతును, నా యేసు సిలువ ప్రేమ, నా యేసు ప్రేమకు ఏమేతును, నా యేసు సిలువ ప్రేమ, మరువలేను దేవా నీ దివ్య కల్వరి ప్రేమ, మరువలేను దేవా నీ దివ్య కల్వరి ప్రేమ. పరలోక తండ్రి ప్రేమ, కరుణించు యేసు ప్రేమ, మరువలేని ప్రేమ, మార్పులేని ప్రేమ, మరువలేని ప్రేమ, మార్పులేని
వాక్యం ఎలాగో తెలియజేస్తూ ఉంది తండ్రి ప్రేమని గురించి. మనం ఆయనను ప్రేమించిందని కాదు, ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నా తల్లి, నా యవన కుమార్తె, తండ్రి ప్రేమను గుర్తిస్తావా? తండ్రి ఇంట్లోనికి తిరిగి వస్తావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చివరిగా ఒక్క మాట చెప్పి నా వర్తమానాన్ని ముగిస్తాను. అదేంటి అంటే, తండ్రి బాగానే ఉన్నాడంట, కుమారుడు కూడా బాగానే ఉన్నాడంట, మధ్యలో తోడుకొచ్చబడిందంట తిప్పలని. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, చాలామంది క్రొవ్విన దూడను వధించిన అనేది వాక్యంలో చదవడానికి ఇష్టపడరు. నేను ఖచ్చితంగా చదువుతున్నాను, వినండి. క్రొవ్విన దూడను వధించాడు తండ్రి అనే విషయం మనం చూస్తాం. ఇప్పుడు తండ్రి బాగున్నాడు, కొడుకు కూడా బాగున్నాడు. ఇప్పుడు ఎవరికి వచ్చి పడింది బాధ? దూడకు వచ్చి పడింది. ఇంతకీ దూడ ఎవరో ఏంటో ఒక మాట చదివి నా వర్తమానాన్ని నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. స్పీడ్గా చదవాలి, త్వరగా. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జన్మల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును, మట్టి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును, మూలుగులు గల క్రొవ్విన వాటితో విందు చేయును, మట్టి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. సమస్త జన్ముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జన్ముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ క్రొవ్విన దూడ ఎవరో కాదు, కల్వారి శిలువలో నా కొరకు నీ కొరకు బోధించబడిన ఆ గొర్రె పిల్లను మనం చూస్తాం. అదే క్రొవ్విన దూడ. ప్రపంచ సార్వజనీన బలియాగమిది. మానవులు అర్పిస్తూ ఉన్న యజ్ఞాలు, యాగాలు, వీటన్నిటి గురించిన సాదృశ్యం ఏంటి అని అంటే, కల్వారి శిలువలో వధించబడిన ఆ నిజమైన స్వరూపం, నిజమైన బలియాగం. సర్వ మానవాళి కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును కల్వారి శిలువలో క్రొవ్విన దూడగా ఆయన వధించినట్టుగా మనం చూస్తాం. లూకాసు యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఇలాగ తెలియజేస్తూ ఉంది. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని మనం చూస్తాం. ఇంకా మనం యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఇలాగ తెలియజేస్తూ ఉంది, ఇలాగ సెలవిస్తూ ఉంది. నా శరీరము తిని నా రక్తము త్రాగవాడే నిత్య జీవము గలవాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక ఆ యొక్క దూడ ఎవరో కాదు, నా కొరకు నీ కొరకు కల్వారి శిలువలో వధించబడి ఆయన శరీరం నిండుగా నిత్య జీవాన్ని నింపుకొని వచ్చాడు. ఆయన రక్తం నిండుగా నిత్య జీవాన్ని నింపుకొని వచ్చాడు. ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పంపులు పొందినట్లయితే నీకు నిత్య జీవం అనుగ్రహించబడుతూ ఉంది. ఇంత అద్భుతమైన తండ్రి ఇంటిని, తండ్రి సహవాసాన్ని, తండ్రి యొక్క అన్నాన్ని, సమృద్ధిని, సంతోషాన్ని, కూలివారును, కనికరాన్ని, మరి క్షమాపణ ఉంగరాన్ని, పాదరక్షల్ని, ప్రశస్త వస్త్రాన్ని, క్రొవ్విన దూడను, తండ్రి ప్రేమను దూరం చేసుకుని లోకంలోనికి వెళ్ళి ఈ కుమారుడు ఏమీ సాధించలేదు. నీవు కూడా ఆలోచించు. లోకంలో ఏదో ఉందని సాతానుడు వేసిన ఆ యొక్క గాలంలో, ఉచ్చులో, వలలో పట్టుబడ్డావేమో యవన కుమార్తె. ఒక్కసారి తండ్రి ఇంటికి తిరిగి వస్తావా? ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటి అని అంటే, తండ్రి అంట ఆ యొక్క, నేను ఇలాగో ఆలోచిస్తూ ఉన్నాను. తండ్రి కుమారుడు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆ మేడపైకి వెళ్ళిపోయి, నా కుమారుడు ఇటే వెళ్ళిపోయాడు, నా కుమారుడు ఇటే వెళ్ళిపోయాడు, ఎప్పటికైనా తిరిగి వస్తాడు, నా కుమారుడు వస్తాడు అని చెప్పి తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడంట. మరి పెద్ద కొడుకు వచ్చి, పెద్ద కుమారుడు వచ్చి, నాయన అన్నం తిందాంరా, కలిసి భోజనం చేద్దాంరా అని అంటే, ఒరే చిన్నవాడు లేకుండా నేను ఎప్పుడైనా భోజనం చేశానంట, నా చిన్నోడు కూడా వచ్చిన తర్వాత మనం కలిసి భోజనం చేస్తామని తండ్రి మాట్లాడాడని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ తండ్రికి నీ మీద ఎంత ప్రేమ ఉందో చూడు. నీవు లోకంలోనికి వెళ్ళిపోయావని, లోకాన్ని స్నేహించావని
తండ్రి ఆస్తిని నాశనం చేసావని. ఆస్తి అంటే ఏంటో తెలుసా? ఆయన నీకు ఇచ్చిన విలువైన కన్ను గొప్ప ఆస్తి. ఆయన నీకు ఇచ్చిన విలువైన చెవులు గొప్ప ఆస్తి. ఆయన నీకు ఇచ్చిన విలువైన గుండె గొప్ప ఆస్తి. ఆయన నీకు ఇచ్చిన కిడ్నీలు గొప్ప ఆస్తి. ఆయన నీకు ఇచ్చిన అంతరంగ అవయవాలన్నీ కూడా గొప్ప ఆస్తి. ఇవన్నీ కూడా పోగొట్టుకుంటే, ఒక చెయ్యి పోగొట్టుకుంటే, ఆర్టిఫిషియల్ లింబ్ చేతిని వేసుకోవాలంటే అది నిజమైన చెయ్యి కాదు, కానీ ఎంతో ఖరీదైందిగా ఉంటుంది. అలాగే కాలు పోగొట్టుకుంటే, దాని బదులు కాలు వేసుకుంటే అది నిజమైన కాలు కాదు, కానీ దానికి ఎంతో ఖరీదవుతుంది. ఇలాగూ గుండె మార్పిడిలు రకరకాలు వచ్చేస్తున్నాయి. ఏది ఒరిజినల్ కాదు. తండ్రి నిన్ను ప్రేమించి ఇచ్చిన ఆ ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేస్తున్నావేమో. దేవుని యొక్క పరిశుద్ధమైన ఆ ఇంటిని, దేవుని ఆలయాన్ని నీవు పాడు చేసేవాడిగా ఉన్నావేమో. జాగ్రత్త. దేవుడు నిన్ను ప్రేమించి నీకు అనుగ్రహించిన ఆ ఇల్లు అనగా నీవే. ఆ ఇంటిని నీ ఇష్టానుసారంగా వినియోగిస్తే ఎవడు దేవుని ఇంటిని పాడు చేస్తాడో దేవుడు వాడిని పాడు చేస్తాడు. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నీ మీదికి ఉపద్రవం రాకముందే, కష్టాలు శ్రమలు రాకముందే తప్పిపోయిన కుమారులాగా బుద్ధి తెచ్చుకొని తండ్రి ఇంటికి వస్తావా? ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. 2 చేతులు చాచి నీ వైపు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఆ కుమారుడు దూరముగా, వాడెక్కడో దూరముగా ఉన్నప్పుడు తండ్రి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఈ తండ్రి ప్రేమను అర్థం చేసుకుంటే, మానవ మనసు నీకుంటే, మానవ హృదయమే నీకుంటే, ఈ తండ్రి ఇంటికి తిరిగి రమ్మని ప్రేమతో బ్రతిమాలుకుంటున్నాను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల నాయనా, ఈ దినం తప్పిపోయిన కుమారుని జీవితం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడుకుంటున్నాను. వర్తమానం ముద్రించండి, ఫలింపులను తీసుకునండి, ఫలము నిలుచుకున్నట్లు సహాయం చేయండి. ప్రకటించండి, నేను భ్రష్టుని కాకుండా, నిలుచుకున్నాను తలంచుకుని నేను చెడిపడిపోకుండా నీ కృపను బట్టి కాపాడమన్నట్లు సహాయం చేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నీకు నిత్య అన్యోన్య సహవాసం మనందరికీ సదా తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభు నామమున స్తోత్రం. అందరికీ ఉంది.